సభావేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికి మరియు ఈ సభా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకి నా ఆహ్వానాన్ని అందించి భారత 13వ ఉపరాష్ట్రపతిగా చేసిన ఉపవరపు వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు విశిష్ట అతిథిగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివి మాధవ్ గారు, ఎన్నో విషయాలు పంచుకోవడానికి వచ్చిన నా తోటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, మిగిలిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ, నిజంగా ఈరోజు వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకి అవకాశం కల్పించిన ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు నాకు ఓటు వేయబట్టి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా రాబట్టి నాకు ఈ అవకాశం కలిగింది. కాబట్టి ఆ ప్రజలందరికీ కూడా నా పేరున నా కృతజ్ఞతలు చెబుతూ, వాజ్పేయి గారి విగ్రహాలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఆవిష్కరిస్తున్నారంటే అది వర్తమాన రాజకీయవేత్తలకి పర్టికులర్గా ఒక ఉదయభాను గారు రండి. ఉదయభాను గారు మాజీ ఎమ్మెల్యే గారు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ గారిని కూడా వర్తమాన రాజకీయాల్లో విలువలు అంటే ఎలా ఉంటాయి అనేదాన్ని ఒకసారి గుర్తు చేయడానికి వాజ్పేయి గారి కనీసం విగ్రహం చూస్తే అన్న గుర్తొస్తున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అది చాలా సంతోషం. అంటే వాజ్పేయి గారు రాజకీయాలు చేసిన విధి విధానాలు 66 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటే ఆయనకి ఏంటంటే రాజకీయాలు పార్టీల కంటే దేశమే గొప్పది అనే నిదానాన్ని గట్టిగా నమ్ముకొని 66 సంవత్సరాలుగా రాజకీయాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర